జయహో శ్రీరామభద్ర జయము జయము అని రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. మన ఆంధ్రదేశంలో ప్రసిద్ధికెక్కినటువంటి మహాక్షేత్రం ఒంటిమిట్ట కోదండ రామాలయం. అట్టి స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని దశ దిశలా విస్తరింపచేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానముల వారు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ బ్రహ్మోత్సవాలని చేయటం మనమంతా వీక్షిస్తున్నాం ప్రతినిత్యం. ఇప్పుడు రథోత్సవం, మహారథోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీ కళ్యాణ గుణాభిరామ విభుద శ్రేణి కిరీటద్యుతి వ్యాకీర్ణాంఘ్రి సలోరుహద్వయ సహస్రాక్షస్తుతాయచ్యుత నాకుమ్రాపునుదాపు నీవెయగుతున్నన్నేలుమీ రామభద్ర కారుణ్య సముద్ర ధీర రఘువీర జానకీ నాయక. అదిగో ఆ రథమండపం అత్యంత విశేషమైనది. దాదాపు 100 సంవత్సరాల క్రితం 1925లో వావిలకొలను సుబ్బారావు గారని మహాభక్తులు, ఆయననే వాసుదాసస్వామి అని, ఆ రామాయణాన్ని 24,000 శ్లోకాలకు 24,000 పద్యాలు రాసి 108 పర్యాయాలు రామ కథని రామాయణాన్ని పారాయణ చేసి మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేసి రథాన్ని నిర్మించి రథోత్సవాలు చేసి ఆ రాజగోపురాలను జీర్ణోద్ధరణ చేసినటువంటి మహాయోగి మహాభక్తుడైనటువంటి వారు నిర్మాణం చేసినటువంటిది. ఇదిగో ఈనాడు అత్యద్భుతంగా ఆ రథోత్సవ వేళ ఆ మహానుభావులు, పండితులు, పామరులు, సర్వులు అందరూ కూడా తారుణ్యోదయొంటిమిట్ట రఘునాథ అని అయ్యలరాజు తిప్పయ్య అనే ప్రాచీన కవి ఒంటిమిట్ట రఘువీర శతకాన్ని అద్భుతంగా అందించారు భక్తులకు. ఆ మహానుభావుడు రామభద్రుడు కోదండరాముడుగా మనకు ఈనాడు దర్శనమిచ్చేటువంటి ఒంటిమిట్ట క్షేత్రం ఏమిటయ్యా ఇది అనంటే, ఒంటిమిట్ట అనేదానికి ఏకశిలా నగరంగా ఆ మహానుభావులు చెప్పడం జరుగుతోంది. ఒకానొక సమయంలో శేషుడికి వాయువుకి కలహాన్ని పెట్టారు దేవతలు కావాలని. లోక కళ్యాణమే వారు చేస్తే ఆ దీనిలో మేరు పర్వత శిఖరాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి ఆదిశేషుణ్ణి కదిలించలేకపోతే వాయుదేవుడు ఆదిశేషుణ్ణి ప్రార్థించారు దేవతలు. ఆ సమయంలో ఆ వాయువు మహావేగంతో తీసుకొని వచ్చారు పర్వతాన్ని, మేరు పర్వతాన్ని. అదే శేషాచలం, గరుడాచలం, వెంకటాచలం. దాని నుంచి ఒక ముక్క, ఒక శకలం, ఒక కొంత భాగం ఇక్కడ శీర్ణమైంది, పడిపోయింది. అందువల్లనే ఇది ఏకశిలా నగరం ఒంటిమిట్ట, అది కూడా ఒకటి అని చెప్పారు. ఒంటడు మిట్టలనేటువంటి దొంగలు రాజుగారిని తీసుకొని వచ్చి జాంబవంతుడి చేత ప్రతిష్ఠితమైనటువంటి ఈ కోదండరామస్వామి వారిని నిలిపాడు అని, అందువల్లనే ఇది ఒంటిమిట్ట అని కూడా చూపించారు. మనమంతా చాలా చక్కగా ఆ కోదండరామ మాహాత్మ్యాన్ని, ప్రణవార్థాన్ని సూచించేటువంటి స్వరూపంగా కూడా పెద్దలు ఈ క్షేత్ర మాహాత్మ్యాన్ని, వైభవాన్ని చెప్పారు. అదిగో ఆ రథస్థుడైనటువంటి కేశవుణ్ణి, ఆ రఘురాముణ్ణి, రఘువీరుణ్ణి, ఆ రాజ సార్వభౌముడైనటువంటి కోదండరాముణ్ణి మనం దర్శించాలి అంటే మన హృదయానికి సంకేతం. ఆ రథం అనేది మన శరీరంతో పోల్చారు. శరీరంలో హృదయస్థానంలో ఉంటాడు పరమాత్మ. అంతర్యామిగా ఉండే ఆ దేవదేవుణ్ణి దర్శించాలి అని మనకు పెద్దలు ఎన్నో విశేషాలు సాంకేతికంగా దేవాలయాన్నే ఆ విధంగా చెప్పారు.
తలయే శిఖరము. అన్నమాచార్యుల వారు కూడా ఈ శరీరాన్ని దేవాలయంతో పోల్చి సంస్కృతంలో చెప్పినటువంటి ఆ విశేషాలని అచ్చ తెలుగులో స్పష్టంగా మనకు అర్థమయ్యేది చెప్పారు. అందువల్లనే అవి వేదతుల్యముగా ఆయన మనవుడు కీర్తిస్తాడు. దానికి మనం తెలుసుకోవడమే తరువాయి అదిగో ఆ రథం కదులుతోంది. చరరూపంలో స్థిర రూపంలో ఉండే స్వామి చరరూపుడు అవుతూ ఉన్నారు. ఈ క్షేత్రం దైవతం తీర్థం సంసార తారకమైనటువంటిది. కృష్ణా కావేరీ నదుల మధ్య మన శ్రీనివాస స్వామి తిరుమల క్షేత్రానికి వాయవ్య దిక్కులో ఉంటుంది. రామనామానికి సాకారమైన స్వరూపం. ఈ సూక్ష్మ చిదచిద్ విశిష్టుడైన పరమాత్మ ఒక్కడే అని ఆస్తమ్మ బ్రహ్మ పర్యంతంలో ఉన్నటువంటి ప్రతి బ్రహ్మాండంలో ప్రతి పరమాణువు కూడా ప్రకృతి జీవ పరమాత్మలను 3 తత్వాలతో ఉంటుంది అని ఈ తత్వార్థాన్నే శ్రీమన్నారాయణుడు సీతాలక్ష్మణ సహితుడై శ్రీరాముడై దండకారణ్య సంచారి అయి ఉన్నప్పుడు అరణ్య సంచారం చేసే సమయంలో తత్వోపదేశం చేశారని కూడా ఒక వాదం. అకారే నోచ్యతే విష్ణు సర్వలోకైక నాయక, ఉకారే నోచ్యతే లక్ష్మీర్ మకారో జీవవాచకాని. అకారం విష్ణుస్వరూపమైతే ఉకారం ప్రకృతికి అధిష్టాన దేవత లక్ష్మి, మకారం జీవుణ్ణి తెలుపుతోంది. ఇక్కడ ఏమిటయ్యా అనంటే రామశబ్దంలో రకారం విష్ణువుని, అకారం లక్ష్మి అయిన సీతమ్మని, మకారం దాసుడైన జీవుణ్ణి లక్ష్మణుని చెప్తోంది. అహం దాస్యం ఉపాగత అని లక్ష్మణుడే చెప్పాడు కదా. కాబట్టి ప్రణవ రామ శబ్దాలకు విష్ణు లక్ష్మీ జీవులకు రామ సీతా లక్ష్మణులకు అభేదంగా భావించారు. అదిగో ఆ రథం మీద చక్కని కలశంతో కూడిన ఛత్రంతో కూడినటువంటి ఆ దివ్యమైన రథాన్ని మనం దర్శిస్తే పరమానందం కలుగుతోంది. దేవాలయానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ రథమండపం నుంచి కదులుతోంది రథం. ఆ ఏకశిలా నగరంలో వెలిసిన సీతారామ లక్ష్మణులు వారు కల్పించినటువంటి తీర్థాలు ఈనాటికి స్పష్టంగా రాముడు నడయాడిన భూమి ఈ ఏకశిలా నగరం. ఈ ఒంటిమిట్ట క్షేత్రం తన బాణంతో పాతాళంలో ఉన్న గంగని పైకి ప్రవహించేట్టు చేశాడు. అదే రామతీర్థం, లక్ష్మణతీర్థం, సీతాతీర్థం అని మనకు ఆ ఒంటిమిట్ట దేవాలయానికి దగ్గరలో మనం చూస్తాం. అలాగా ఆ చక్కని అయినటువంటి ఆ దేవదేవుణ్ణి శ్రీరామభద్రుణ్ణి దర్శించాలి అని తీక్ష్ణమైన ఎండను కూడా లెక్క చేయకుండా ఆ భక్తాదులంతా కూడా తరలి వచ్చారు. ఇక్కడ విశేషమైనటువంటిది ఎందరో మహర్షులు, మార్కండేయాది మహర్షులు ఆరాధించారు ఈ ఒంటిమిట్ట రామచంద్రమూర్తిని. ఈ ఋషీశ్వరులంతా దండకారణ్యం అన్నారు. ఈ దండకారణ్యంలో మహర్షాదులంతా కూడా ఆయా పర్ణశాలల్ని ఏర్పాటు చేసుకొని ఈ రామచంద్రమూర్తిని ఆరాధిస్తూ ఆయన మంత్రజపాన్ని షట్సప్తాష్టాక్షర మంత్రం, షడక్షరాక్షర అష్టాక్షర ద్వాదశాక్షర ఏకాక్షర మంత్రాన్ని ఇక్కడ ఏకపాదస్థుడై తదేక నిష్టతో 8000 ఈ రామ మంత్రాన్ని జపించిన వారికి ఆయన అనుగ్రహం కలుగుతోంది అని ఇక్కడ పెద్దలు ఇక్కడ ఉండి అనేక యజ్ఞాలు యాగాలు ఏవేవో చేశారు. మనదాకా వచ్చినటువంటిది ఇది. రామభద్ర రఘువీర రవివంశ తిలక, నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక, నీ నామమే కామధేనువు నమో 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 నమో.
కౌసల్యానందవర్ధన ఘన దశరథసుత భాసురయజ్ఞరక్షక భరతాగ్రజ కౌసల్యానందవర్ధన ఘన దశరథసుత భాసురయజ్ఞరక్షక భరతాగ్రజ రాసికెక్కు కోదండ రచన విద్యాగురువ రాసికెక్కు కోదండ రచన విద్యాగురువ వాసితో సురలు నిను వడిమెచ్చేరయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక కారుణ్యరత్నాకర కాకాసురవరద కారుణ్యరత్నాకర కాకాసురవరద సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ఆ రామనామంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని చక్కగా మనమంతా భావించాలి, స్మరించాలి, కీర్తించాలి. బహురూపాలు ధరించుకొంచును క్రియాభాషాంగముల్ ముట్టగా. ఓ దేవా రామప్రభో అని కలికాలాంతములన్ కిరాత జనముల్ గర్వించినం తక్కిరాతుల నెల్లన్ విదలించుచున్ కృతయుగోద్భూతంబుగా నింపలరంగల్కి విగాగా నున్న హరి నిన్న శ్రాంతముంగొల్చు వారలు పుణ్యాత్ములు అగణ్య సూర రఘువీరా జానకీ నాయక. అజలరాజు తిప్పరాజు ఈ ఒంటిమిట్ట రఘువీర శతకాన్ని అందంగా చెప్తాడు స్వామి. కలియుగాంతానికి జీవహింస చేసేవారు పెచ్చరిల్లిపోతే కృతయుగాన్ని ప్రతిష్ఠించడానికి నీవే కల్కి అవతారాన్ని ధరిస్తావు అని ప్రార్థించాడు. ధర్మానికి జయం కలగాలి అని, అధర్మం నశించాలి అని మహాత్ములంతా కోరుతూ ఉంటారు. అందువల్లనే ఆయా మహర్షులు, మహాత్ములు, ధర్మాత్ములు, శ్రేయస్కాములైనటువంటి వారు మానవ జాతిని ఉద్ధరించడం కోసం
ఆలయాలు, ఆశ్రమాలు, పీఠాలు స్థాపన చేసి అనేక ఉత్సవాల ద్వారా మానవ జీవితం అనేక రకాలుగా బహుముఖాలుగా ప్రసరించే దానిని పరమాత్మ వైపు మరలిస్తారట. అందుకే ఈ ఉత్సవాలు ఆగమ శాస్త్రానుసారంగా ఆ మహావిష్ణువుని ఆరాధించడానికి వైఖానసము, పాంచరాత్రము అని 2 శాస్త్రాలు ఆవిర్భవించాయి నారాయణుని యొక్క అనుగ్రహం వల్లనే. అలాంటి దానిలో మనం ఇక్కడ పాంచరాత్ర ఆగమానుసారంగా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు చాలా అత్యంత వైభవోపేతంగా తిరుమల శ్రీవారే స్వయంగా దగ్గరుండి చేయిస్తున్నారా అన్నట్లుగా ఆయనే కదా ఇలాగా. ఇక్కడ ఈ క్షేత్రంలో ఒక విశేషం, ఈ రామచంద్రమూర్తిని ఆయన అరణ్యంలో సంచరించేటప్పుడు ఇక్కడికి వస్తే దేవతలు అంతా పరోక్షంగా ఉంటారు, మహర్షులు ప్రత్యక్షంగా రామసేవ చేస్తారు. శరణాగతి చేశారు. ఆ రామ శరణాగతి, శ్రీరామశరణం మమ అన్నారు. నీవేనయ్యా మాకు దిక్కు, మా బాధలు పోగొట్టడానికి. ఎప్పుడు కూడా ధర్మాచరణ చేసేవారు ఉంటే అధర్మాచరణ చేసేవాడు కూడా ఉంటాడు, సృష్టి ఆరంభం నుంచి ఉన్నదే. అయితే భగవంతుని శరణాగతి చేసి భగవచ్ఛక్తి పెంచుకొని అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని స్థాపిస్తారు మహాత్ములు. మహర్షాదులు తపస్సు చేసి ఆ తపస్సుని లోకానికి ఉపయోగపడేట్టు చేస్తారు. అందుకనే వారు యుద్ధం చేయరు, యుద్ధం చేసేవారి చేత చేయిస్తారు. శ్రీకృష్ణస్వామి స్వయంగా చక్రధారణ చేసి సంహారం చేయడం చాలా తక్కువ, కానీ ధర్మరాజు చేత ఆ యుద్ధం చేయించి, ఎందుకని ఆయనది బాధ్యత, తాను గెలిపించాడు ధర్మాన్ని. కానీ రామచంద్రమూర్తి అలా కాదు, తానే స్వయంగా కోదండధారి అయ్యాడు. కోదండరాముడు అనే కోదండ శబ్దం మనకు రామాయణంలో కనిపించకపోయినా వినిపించకపోయినా కాలాంతరంలో ఆ కోదండాన్ని ధరించినటువంటి రాముణ్ణి కోదండరాముడు అని, సీతమ్మ ప్రధానంగా ఉంటే సీతారాముడు అని, ఇలాగా భక్తులు వారి వారి భావాల్ని అనుసరించి ఇక్కడ ఆ మేలు శిఖరం యొక్క ముక్క ఇక్కడ పడింది అని, అదే ఏకశిల అని, ఇలాగా చాలా భావాలు చెప్పారు. ఆ శిలనే స్వయంగా సీతారామ లక్ష్మణులుగా దర్శనమిచ్చిందిట మహర్షులకు రామచంద్రమూర్తిని ఆయన సమక్షణంలోనే. మునులు ముక్తికాంక్షులు అవడం చేత వామపార్శ్వంలో నిలిచింది సీతమ్మ. మనకు తిరుపతి కోదండరామాలయంలో దక్షిణంలో అంటే కుడి ప్రక్క ఉంటుంది. ఐహికాముష్మికమైనటువంటి రెండుటిని తీర్చేటువంటి తల్లిట. కేవలం ఐశ్వర్యకాములు సీతమ్మ సేవ కుడి ప్రక్కన ఉండి చేస్తే అది మోక్షార్థులకు వామే భూమిసుత అన్నట్లుగా ఎడమవైపు కనిపిస్తారు. శరీరం ఆరోగ్యం అర్ధంచ భోగాంశైవానుషంగికాన్ దదాతి ధ్యాయినాం నిత్యం అపవర్గప్రదోహరి అన్నట్లుగా శరీరానికి ఆరోగ్యం, సంపద, భోగాలు ఆనుషంగికములు అంటే శరీరంతో ఉండేటువంటి యోగులు ఇవి కాదు కోరేది. నిత్య సత్యమైన మోక్షాన్ని ప్రసాదించే ఆ రామచంద్రమూర్తిని నిరంతరాయంగా ధ్యానిస్తారు. ఈ సీతారామ లక్ష్మణులు భక్తి, భుక్తి, ముక్తి అన్నిటినీ ఇస్తారు. ఐశ్వర్యం రామపూజనాత్ అని మనకు రామతాపిని ఉపనిషత్ చెప్తాను. రామమంత్రం, రామకథ, రామనామం, రామకోటి. అందుకనే శ్రీరామకోటే మనకు ప్రసిద్ధం. తర్వాత చాలా కోట్లు వచ్చాయి. ఇవి కాదు, శ్రీరామ ఒక్కసారి శ్రీరామ రాసి శ్రీరామ శ్రీరామ రామ రామ అని 3 సార్లు జపించి ఒక్కసారి వ్రాస్తే అలాగ 108 పుస్తకాలు వ్రాస్తే 1 కోటి, 3.5 కోట్ల రామనామం జపించినట్టు అవుతోంది. దాని చేత ముక్తి కలుగుతోంది. తారకము అని అన్నారు. అందువలనే నీ నామ తారకం, తరింపజేసేది, అవతలి ఒడ్డుకు చేర్చేది అని. ఆ మహర్షాదులంతా కూడా ఉపచారాలు చేశారు.
అలా కొన్ని సంవత్సరాలు గడిస్తే అంగద, జాంబవంత, హనుమంతాదులు సీతాన్వేషణకు వచ్చి ఇక్కడ విశ్రమిస్తే జాంబవంతుల వారికి సీతావిశిష్టుడైన రామచంద్రమూర్తి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి, రామలక్ష్మణుడు ఎక్కడ, సీతమ్మ ఎక్కడ అని ఆలోచిస్తే దగ్గరలో మహర్షాదులు ఆ మూర్తులను చూపించారు. రోమాంచకంచుకిత గాత్రుడయ్యాడు ఆ జాంబవంతుడు. అందుకని జాంబవంతుల వారు ఇక్కడ ప్రత్యేకంగా జాంబవంతుడి విగ్రహం కూడా బ్రాహ్మణ సత్రంలో కనిపిస్తుంది. హర్షాశ్రువులు జాలురాలుతూ ఉంటే సాష్టాంగ నమస్కారాలు చేసి జాంబవంతుడు ఒక చిన్న మంటపాన్ని నిర్మాణం చేశాడు అని ఆ ఒంటిమిట్ట కోదండరామ మాహాత్మ్యం వాసుదాసస్వామి రాసిన దాంట్లో తెలుస్తారు. జయ రమా హృదయేశ జయ చిత్ ప్రకాశ, జయ రమా హృదయేశ జయ చిత్ ప్రకాశ, జయ తరిగొండేశ జయ వెంకటేశ, జయ తరిగొండేశ జయ వెంకటేశ, జయ రమా హృదయేశ జయ చిత్ ప్రకాశ, జయ తరిగొండేశ జయ వెంకటేశ, జయ రమా హృదయేశ జయ చిత్ ప్రకాశ, జయ వెంకటేశ, జయ వెంకటేశ, జయ వెంకటేశ, జయ వెంకటేశ. జయ రజతాద్రీశ జయ పార్వతీశ, జయ రజతాద్రీశ జయ పార్వతీశ, జయ సర్వభూతేశ చంద్ర సంకాశ, జయ రజతాద్రీశ జయ పార్వతీశ, జయ సర్వభూతేశ చంద్ర సంకాశ, జయ రమా హృదయేశ జయ చిత్ ప్రకాశ, జయ తరిగొండేశ జయ వెంకటేశ, జయ వెంకటేశ, జయ వెంకటేశ, జయ వెంకటేశ, జయ వెంకటేశ. జయ నిఖిలాధ్యక్ష జయ పంకజాక్ష, జయ నిఖిలాధ్యక్ష జయ పంకజాక్ష, జయ దితిసుత శిక్ష జయ భక్తరక్ష, జయ నిఖిలాధ్యక్ష జయ పంకజాక్ష, జయ దితిసుత శిక్ష జయ భక్తరక్ష, జయ రమా హృదయేశ జయ చిత్ ప్రకాశ, జయ తరిగొండేశ జయ వెంకటేశ, జయ వెంకటేశ, జయ వెంకటేశ, జయ వెంకటేశ, జయ వెంకటేశ. జయ సత్యచారిత్ర
जय फालनेत्रा जय सत्यचारित्र जय फालनेत्रा जय परम पवित्र जय पंचवक्त्रा जय सत्यचारित्र जय फालनेत्रा जय परम पवित्र जय पंचवक्त्रा जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय रमा हृदयेश जय चित्प्रकाश जय रमा हृदयेश जय चित्प्रकाश जय वेङ्कटेश